మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. రామగిరి పర్యటనలో పోలీసుల వైఫల్యం వెనుక కుట్రకోణం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రానికి లేఖ రాసినట్లు విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఏ ప్రభుత్వాలైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు మాన్యువల్ ప్రకారం ముందు చర్య తీసుకుంటే ఇంకోటి మాట్లాడు. ఎవరైనా చెప్తాను, సరే నేను సమర్థించట్లేదు, నేను ఏది కూడా సమర్థించను, తప్పే, ఈ ప్రభుత్వం చేసింది కదా, ఈ ప్రభుత్వం చేస్తామని కూడా నేను సమర్థిస్తాను. నాగేశ్వర గారు కూడా చెప్పింది ఏంటి, మీరు అలా చేసి ఈ రకమైన ఆలోచనలు రావచ్చు, వద్దు అలాంటి ప్రక్రియ కానివద్దు అని చెప్పింది ఆయన. ప్రమాదం ఉంది, ఇలాంటి ప్రమాదాలు రాబోయే కాలంలో జరిగే ప్రమాదాలు ఉన్నాయని చెప్పారు. అది దాని అంతేగాని ఆయన కొడితే నేను కొడతానంటే అది ఎలాగొద్ది? ప్రజాస్వామ్య పద్ధతి అది. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సిన పద్ధతిని చట్టబద్ధంగా ఆయనకి అది కల్పించాలి. ఎక్కడ ఏ విధంగా ఆటంకం లేకుండా చూడాలి. ప్రభుత్వం ఆలోచన ద్వారా మార్చుకోవాలి. ఇటువంటి వైఫల్యాలు మళ్ళీ జరగకూడదు అనేది మా డిమాండ్. దీని మీద కేంద్రానికి ఇప్పటికే లేఖ రాశాం. హోమ్ మినిస్ట్రీకి అవసరం అనుకుంటే ప్రత్యక్షంగా వెళ్ళి కలిసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తాం. చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ పూర్తి కావస్తున్నా రైతులకు చెల్లింపులు జరగకపోవడం, ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడాన్ని బొత్స తప్పుపట్టారు. రాష్ట్రంలో పనికి ఆహార పథకంలో పనిచేసే కూలీలకు 75 రోజులుగా వేతనాలు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. చేసిన 1,50,000 కోట్ల రూపాయల అప్పుల సొమ్ము ఏమైందని ప్రశ్నించారు. 600 కోట్ల చెల్లింపులకు డబ్బులు లేవా అంటూ నిలదీశారు. మన ప్రాంతంలో ఉన్న ఏకైక షుగర్ ఫ్యాక్టరీ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఇవాళ రేపడుతున్న క్రషింగ్ అవుతుంది. వారికి ఇంకా ఆ రైతులకు వచ్చి చెరుకు డబ్బులు వచ్చి ₹1 కూడా ఇవ్వలేదు. 3 కోట్లు 4 కోట్లు చెరుకు అమ్మిన డబ్బులు ఇచ్చారు. మా ఎంప్లాయీస్కి జీతాలు కూడా ఇవ్వలేదు. ఇవ్వాలని వెంటనే తక్షణమే ప్రభుత్వం ఇంటర్వ్యూ ఆ జీతాలు ఆ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.